హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీ హిట్ కావడంతో హ్యాట్రిక్ హిట్ని తను సాధించారనమాట. ఇప్పుడు NBK 109 మూవీలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కొల్లి. ప్రజెంట్ ఈ మూవీ యొక్క 2 షెడ్యూల్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. 3వ షెడ్యూల్ రాజస్థాన్లో జరుపుకోబోతుందన్నమాట. ఈ చిత్రంలో మెయిన్ విలన్గా బాలీవుడ్ స్టార్ అయిన బాబీ డియోల్ నటిస్తున్నారనమాట. ఈ చిత్రంలో 3 హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. రాశి ఈ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. గతంలో బాలకృష్ణతో కృష్ణబాబు సినిమాలో హీరోయిన్గా రాశి నటించిందనమాట. ఆ తర్వాత ఏజ్డ్ కావడంతో తను ప్రజెంట్ సీరియల్లో నటిస్తుందనమాట. ఇప్పుడు NBK 109 మూవీలో రీ ఎంట్రీ ఇవ్వబోతుందట. NBK 109 మూవీలో తన యొక్క పాత్ర మెయిన్ విలన్ భార్యగా తను నటించబోతుందట. చాలా పవర్ఫుల్ పాత్ర అన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. అంటే దీన్ని బట్టి ఒక లేడీ విలన్ పాత్రలో NBK 109 మూవీలో తను నటిస్తుంది. మరి చూడాలి తన యొక్క పాత్ర రీ ఎంట్రీ ద్వారా తను మళ్ళీ టాలీవుడ్లో ఎలాంటి స్థితికి చేరుకుంటుందో. ఈ మూవీని 2024 మార్చ్ ఎండింగ్కి రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి అతి త్వరలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి 2 కాన్సెప్ట్ పోస్టర్ని రిలీజ్ చేయగా ఆ 2 కూడా చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటుంది. NBK 109 మూవీతో బాలకృష్ణ డబుల్ హ్యాట్రిక్కి తొలి అడుగు వేయబోతున్నారనమాట. NBK 109 మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఉంది కాబట్టి భారీ స్థాయిలో ఈ మూవీ హిట్ అందుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.